హాయ్ ఫ్రెండ్స్, టెల్లింగ్ స్టోరీస్కి స్వాగతం అందరికీ. ఈరోజు సోక్రటీస్ యొక్క జీవితం గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. మనం టెక్స్ట్ బుక్లో, మన స్కూల్ లైఫ్లో చాలా చోట్ల సోక్రటీస్ గురించి మనం విని ఉంటాం. ఇది చాలా సహజమే. అయితే సోక్రటీస్ ఆయన జీవితం తెలుసుకోవడం చాలా పెద్దది. ఆయన ఇచ్చిన సందేశాలు మనం కొద్దిగా లైట్గా తెలుసుకుందాం. ఇది చాలా మోటివేషనల్గా ఉంటుంది, మనకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. అప్పట్లో అంటే 1800 ఆ టైంలో, 1800వ సంవత్సరం ఆ టైంలో ఇటలీలో ఒక భావజాలం ఉండేదన్నమాట. ఆ భావజాలం ఏమిటి? కులం ద్వారా, మతం ద్వారా అనాగరికులైనటువంటి ప్రజల్ని మాయ చేసి, వాళ్ళని మంత్రముగ్ధులను చేసి, వాళ్ళ డబ్బుడి ధనాన్ని ఈ రాజకీయ నాయకులు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఇట్లాంటివి తీసుకునేదన్నమాట. అయితే అప్పుడే మన హీరో సోక్రటీస్ గారు వీటిని ఎదిరించి ముందుకు రావడం అనేది జరిగింది. ఇది ఎట్లా జరిగింది, ఇది ఎలా జరిగింది, దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఆయన బేసికల్గా తత్వవేత్త, ఈజ్ ఏ ఫిలాసఫర్. ఆయన తత్వవేత్త, తత్వం గురించి బోధించడం, భగవంతుడు, ఆత్మ, అట్లనే జీవితం అనేది ఎందుకుంది, ఇట్లాంటి బోధించడంలో ఆయన చాలా దిట్ట అనమాట. అలా దిట్ట అయినటువంటి ఈయన ఉపన్యాసాలు ఇవ్వడము, కాలేజీలకు, స్కూళ్ళకు వెళ్ళడము, అక్కడ ఉపన్యాసాలు ఇచ్చి అనాగరికులైనటువంటి ప్రజల్ని నాగరికులుగా చేయడానికి ఆయన చాలా కృషి చేశారు. ఈ టైంలో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ పేరు ఏథెన్స్ గవర్నమెంట్ అనమాట. ఆ గవర్నమెంట్ అథెన్స్ గవర్నమెంట్ అనమాట. అక్కడ ఒక రాజు ఈయన యొక్క స్పీచుల్ని అవి విని, వీళ్ళు ప్రజల్ని నాగరికులుగా చేయడం వల్ల ఆ ప్రజలు మాపై ఎలా ఏ రూపంలోనే తిరగబడతారేమో అని భయపడేటోళ్ళు అనమాట. అలా భయపడ్డ రాజులు, సామంతులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగైనా సరే ఆ సోక్రటీస్ని నిలువరించాలి అనేటువంటి ఆ సందర్భంలో ఆయన యొక్క స్పీచుల్ని ఇచ్చే ప్లేస్కు కొంతమందిని పంపించి ఆ స్పీచుల్ని ఆపించడము, ఆయన గురించి బయట చెడు ప్రభావాలను కలిగించే విధంగా మాట్లాడడం అనేది జరిగినది. అలా చెడు ప్రభావాల గురించి జరిగినది అనమాట. ఇట్లా ఆయన గురించి లేనిపోని అవాంతరాలను సృష్టించి ప్రజలకి పంపించారు. ఎక్కడ ఇదంతా మాట్లాడుతుంది మనము? ఇటలీ దేశం, గ్రీసు దేశం, ఆ చుట్టుపక్కల ఏరియాలో, అనగా యూరప్ ఖండంలో జరిగిన విషయాలు, 1800 సంవత్సరాలు జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. అలా ఆయన గురించి చెడు విషయాలను సృష్టించి, చెడు వార్తలను సృష్టించి ఆయనకి బయటికి పంపించడము, ఇట్లాంటివి చేసేటారు. ఆయనకి చాలా బాధ కలిగింది. కానీ ఏం చేస్తాం? ఆయన దగ్గర చెడుని ఎదిరించే తత్వం అనేది ఆయన దగ్గర ఉంది. ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయం అని ప్రజలకు చెప్పడం ఆయన యొక్క జీవిత ధ్యేయంగా ఎన్నుకున్నాడు. అయితే ఏథెన్స్ రాజు ఒకరోజు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడు? ఏథెన్స్ రాజు ఏథెన్స్ న్యాయస్థానం చట్టాల ఆధారంగా ఆయనకు ఉరి శిక్షను ఖరారు చేశారు సోక్రటీస్కి తెలిసింది, నాకు ఉరి శిక్షను ఖరారు చేశారు అని. ఇక్కడ పోలీసులు, అక్కడ ఉన్న ధావాఖానా వాళ్ళందరూ సోక్రటీస్ని బంధించి తీసుకొని వచ్చి జైల్లో పెట్టారు. జైల్లో ఆయన చాలా రోజులు మగ్గిపోయాడు అనమాట. ఇలా మగ్గిపోతా ఉన్నారు. కానీ సోక్రటీస్కి ఒక ధ్యేయం ఉందండి. ఎక్కడైనా ఏ దేశంలో ఉంటే ఆ దేశ న్యాయాలను, చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది ఆయన సాంప్రదాయంగా ఉంది. దీనికోసమని అక్కడ ఏథెన్స్ రాజు యొక్క న్యాయ చట్టాలను ఈయన గౌరవించి ఆ మరణాన్ని నేను స్వీకరించాలి అని ఆయన కట్టుకున్నాడు అనమాట. కాబట్టి అలా కొన్ని రోజులు గడిచాయి. ఇక మరణదండన అనగా ఉరి శిక్ష విధించే రోజు వచ్చింది. అలా ఆయన జైల్లో మగ్గుతున్న రోజుల్లో ఉరిశిక్ష పడ్డ రోజు అన్నది దగ్గరికి వచ్చిందనమాట. ఉరిశిక్ష విధించడానికి 2 గంటల ముందు ఆయన శిష్యులు అక్కడికి చేరుకొని చాలా బాధపడ్డారు. మీలాంటి తత్వవేత్తను, మీలాంటి ఫిలోసఫర్ను, అన్యాయం జరిగే స్వభావాన్ని ఎదుర్కొనే మీలాంటి ధైర్యవంతులను పోగొట్టుకోవడం నాకు చాలా బాధగా ఉంటుంది అని వాళ్ళు చాలా బాధపడ్డారు. అప్పుడు సోక్రటీస్ నవ్వుతూ, జీవితం అనేది ఎల్లప్పుడూ పూల పాన్పులా ఉండదు, మనకు వచ్చే బుళ్ళు ఉంటాయి,
మనని ఎదురించే మనుషులు ఉంటారు. ఏమి చేసినా ఏమి చేయకపోయినా మరణం అనేది సహజం. ప్రతిరోజు చస్తూ బ్రతకడం కంటే ఒక్కసారి ధైర్యంగా ఉండి బ్రతకడమే మంచిది అని చెప్పారు. ఇలా 2 గంటల సమయం మాత్రమే ఉంది ఉరిశిక్షకి. అప్పుడు ఆయన తన శిష్యులకు ఒక కథని చెప్పారు. ఆ కథ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కథ ఏమిటి అనేది నేను చెప్తా. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఇంకా వేరే వేరే సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాను. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ 2 గంటల ముందు ఏం జరిగింది, ఆ 2 గంటలు ఏం జరిగింది అనేది మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.